చింటూ తలకి దెబ్బ తగలటంతో హాస్పిటల్కి వెళ్లి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అండి. రోహిణి అయితే ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏమీ నాకు సపోర్ట్ రావాల్సిన అవసరం లేదు బాలు, ఇలా జరగడానికి కారణమే నువ్వు. ఈ రోజు నేను అందరి చేత మాటలు పడుతున్నాను అంటే ముమ్మాటికి కారణం నువ్వే ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. నువ్వే అన్ని విషయాలు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చేసావు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. నువ్వు చేసింది తప్పు కాదు, కానీ ఆయన బయట పెడితే అది తప్పు వచ్చిందా? అయితే నువ్వు ఎన్నెన్ని తప్పులు ఎన్నెన్ని మోసాలు చేసినా అది బయట పెడితే మేము చేసింది తప్పు అవుతుంది, కానీ నువ్వు చేసింది తప్పు అవ్వదా? నువ్వు నిజాయితీగా ముందే విషయాలన్నీ చెప్పుంటే ఇలా అందరి ముందు దోషిలా తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నీ తండ్రిని అడిగినందుకు నీ తండ్రి చనిపోయాడని సృష్టించావు. ఆస్తిపాస్తులు అంటూ అత్తయ్య గారు అన్నందుకు అవి కోర్టులో ఉన్నాయని అబద్ధాలు చెప్పావు. ఇలా ఒకటి కాదు ఎన్నో చెప్పావు. ఇంకా నువ్వు ఎన్ని దాచిపెట్టావో తెలియదు కదా అంటూ మీనా కూడా అంటూ ఉంటుంది. అప్పుడు ఇంతలో రోహిణి, అయితే తప్పు చేస్తే చేశాను, ఏదో నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో పడ్డాను, కానీ మీరు నా బయట పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. ఖచ్చితంగా బాలు శిక్ష అనుభవించి తీరుతాడు అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. నేను ఎన్ని కన్నీళ్ళైతే పెట్టుకున్నానో ఆ కన్నీళ్ళకి ఖచ్చితంగా బాలు మూల్యం చెల్లించుకుంటాడు, ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతాడు అంటూ రోహిణి అంటూ ఉండగా అదే ప్రభావతి అయితే రోహిణి చంప అయితే పగలగొడుతుంది. ఏంటి, నువ్వు చేసిన తప్పు బయటపడినందుకు వాడు శిక్ష అనుభవిస్తాడా? వాడిని నేను తిడతాను, కాదనడం లేదు, అలాగని నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికొచ్చినట్టు శాపనార్థాలు ఎలా చూస్తూ ఉంటాననుకుంటున్నావు? వాడు నా కొడుకే, వాడి గురించి తప్పుగా మాట్లాడినా వాడిని ఏదైనా తిట్టినా ఊరుకునే ప్రసక్తి లేదు. వాడు ఊసెత్తే అర్హత కూడా నీకు లేదు. ఇంత మోసం చేసిన తర్వాత కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఈ రోజు వాడే గనక లేకపోతే నీ మోసం తెలిసేదే కాదు. నిన్ను ఇంకా నెత్తిన పెట్టుకుని నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి నేను ఇంకా మోసపోతూనే ఉండేదాన్ని. వాడు అన్ని నిజాలు బయట పెట్టాడు కాబట్టే ఈ రోజు అన్ని తెలుసుకోగలిగాను, ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమైంది. ప్రభావతి అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన మీనా అయితే, వామ్మో ఇదేంటి, ఈ రోజు మీ అమ్మగారి మాటలు వింటుంటే నాకే ఆశ్చర్యం కలిగింది. అసలు ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక కొడుకుగా గాని ఒక మనిషిగా గాని గుర్తించిన ఆవిడే ఈ రోజు మిమ్మల్ని ఇంత బాగా గుర్తించారేంటి? నా కొడుకు, నేను వాడిని చూడకపోయినా బయట వాళ్ళు ఏదైనా అంటే ఊరుకోను అంటూ ఎలా వార్నింగ్ ఇచ్చారో నాకే అర్థం కావడం లేదు. పెళ్ళై ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కూడా మీకు సపోర్ట్ గా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మిమ్మల్ని వెనకేసుకురాలేదు. ఈ రోజు మొదటిసారి నా కొడుకు అంటూ మిమ్మల్ని వెనకేసుకుంటూ వచ్చింది చూడండి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మీనా అయితే అంటూ ఉండగా, అవును మీనా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. అసలు ఎందుకో ప్రభావతమ్మ ఇంత అమ్మావతిగా మారిపోయిందో నాకు కూడా తెలియడం లేదు. ఇప్పటికీ నేను ఆ షాక్ లోనే ఉన్నాను. అసలు నాకు సపోర్ట్ చేసి ప్రభావతమ్మ మాట్లాడింది అంటే నేనే నమ్మలేక షాక్ లో ఉన్నాను అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో శృతి అయితే రవితో చెప్తూ ఉంటుంది, ఈ రోజు మీ అమ్మ అన్న మాటలు నాకే ఆశ్చర్యం కలిగించాయి. బాలు మీనాను తిడుతూ ఉండే ఆవిడ ఈ రోజు రోహిణికి చెంప పగలగొట్టి మరి బాలు విషయంలో వార్నింగ్ ఇచ్చింది. అంటే అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. ఏ ప్రపంచ యుద్ధాలు రాబోతున్నాయో, అసలు ఏమవబోతుందో, మీ అమ్మలో ఇంత మార్పు నాకే తెలియడం లేదు అంటూ ఉంటుంది శృతి. అంటూ ఉండగా, అవును శృతి, నేను కూడా అదే అనుకుంటున్నాను. మా అమ్మలో చాలా మార్పు వచ్చింది, బాలు అన్నయ్యని వెనకేసుకుంటూ వచ్చింది అంటే ఆవిడలో వచ్చిన మార్పు తెలిసిపోయింది కదా అంటూ రవి కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోహిణి అయితే, అత్తయ్య కాఫీ తీసుకురానా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటకి ప్రభావతి అయితే, ఏంటేంటి నువ్వు నాకు కాఫీ తీసుకొస్తావా అంటే నన్ను చంపేయాలని చూస్తున్నావా? నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నిన్ను మాటలు అంటున్నానని నన్ను ఏ విధంగా అడ్డు వదిలించుకోవాలా అని కాఫీలో పాయిజన్ కలిపేసి ఇద్దాము అనుకుంటున్నావా? లేకపోతే ఎప్పుడూ లేంది నువ్వు నాకు కాఫీ పెడతాను అనడం ఏంటి అంటూ అన్నగారే, అంటే ఇంటి కోడలుగా బాధ్యత తీసుకోవాలి కదా అత్తయ్య, అందుకే నేను మీ కాఫీ పెడతాను అన్నాను. దీంట్లో కూడా మీరు నా తప్పులు వెతుక్కుంటారని నాకేం తెలుసు అంటుంది రోహిణి. అమ్మా మహాతల్లి, నువ్వు నాకు కాఫీ పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంటి కోడలుగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో అత్తయ్య గారు వచ్చారు కాబట్టి నిన్ను లోపలికి రానిచ్చారు తప్ప ఇంటి కోడలుగా నీ కోడలుగా ఇంటి పెద్ద కోడలుగా బాధ్యతలు ఇవ్వడానికి కాదు. లెక్క ప్రకారం మీనా ఇంటికి రెండో కోడలైనా ఇంటి పెద్ద కోడలుగా పెళ్ళైన దగ్గర నుంచి అదే బాధ్యత తీసుకుంది. అందరికీ ఎవరెవరికి ఏం కావాలో అన్ని చక్కగా చూసుకుంటుంది. ఇంటి బాధ్యత నెరవేర్చడం అంటే మీనాను చూసి నేర్చుకో, అంతే తప్ప ఇలా పై కబుర్లు కాదు.
ఇలా పైన చెప్తూ ఎవరిని బుట్టలో వేసుకుందామా, ఎవరి దగ్గర ఎన్ని లక్షలు మింగేద్దామా ఇలా ఆలోచించడం కాదు ఇంటి బాధ్యత అంటే. నువ్వు మీనాని చూసి నేర్చుకోవాల్సింది. మీనా ఏ కట్నాలు కానుకలు తేకపోయి ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు అదే చేస్తుంది. ఏ రోజు కూడా పెట్టలేదు. నువ్వు మహారాణి అనుకుని నిన్ను నెత్తిన పెట్టుకున్నాను, కానీ అది ఏ రోజు కూడా పల్లెత్తి మాట అనలేదు అంటూ ప్రభావతి అయితే మీనా అని అనేసరికి ఆ మాటలకి మీనా అయితే అసలు అత్తయ్య గారికి ఏమైంది, ఉదయమేమో ఈయన్ని వెనకేసుకొచ్చింది, ఇప్పుడేమో నన్ను వెనకేసుకుని వస్తుంది, ఇంత మార్పా నాకే అర్థం కావడం లేదే అంటూ మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యం కూడా మాటలైతే విని, ప్రభా ఇదంతా మాట్లాడేది నువ్వు మీనా గురించి మాట్లాడుతున్నావా, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ప్రభా నేను వింటున్నది నిజమేనా, నేను వచ్చింది మన ఇంటికేనా అంటూ సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటండి మరి అలా ఆశ్చర్యపోతున్నారు, నన్ను చూసినప్పుడు కూడా మీరు వచ్చింది మన ఇంటికా అని అడుగుతున్నారు, అర్థం కావడం లేదా అంటూ అనగానే, అదే ప్రభా నేను అడుగుతున్నాను, నీలో ఇంత మార్పు మీనా తరపున నువ్వు మాట్లాడ్డమా, అమ్మో అందుకని ఇక్కడికి వచ్చానా ఎక్కడికో వెళ్ళిపోయానా అని నేనే కొంతసేపు అయోమయ పరిస్థితిలో ఉన్నాను. నీలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది ప్రభా, నువ్వు మీనా తరపున మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఉదయం కూడా బాలుని నా కొడుకు అన్నావు చూడు, అప్పుడు ఇంకా ఆనందం అనిపించింది. ఇన్ని రోజులు వాడు అమ్మ ఆ ప్రేమనే కోరుకున్నాడు, కానీ నువ్వు ఎప్పుడు కూడా వాడిని ప్రేమగా లాలించడం కానీ ఎప్పుడు చేయలేదు. వాడు ఇప్పటికీ కూడా నువ్వు బాగుండాలని, నీ ప్రేమ తనకి కావాలని అనుకుంటూ ఉంటాడు, ఎప్పుడు నువ్వే పట్టించుకోవు అంటూ సత్యం అయితే అంటాడు. ఇంతలో ఇక బాలు అయితే, ఏంటి నాన్న ఇదంతా, ఈ ప్రభావితంలో ఇంత మార్పు ఏంటి అసలు, ఉదయం నన్ను వెనకేసుకుని వచ్చింది, ఇప్పుడేమో మీనాను వెనకేసుకుని వస్తుంది, మా ఇద్దరి తరపున ఇలా మాట్లాడుతుందంటే మెల్లగా ప్రభావతిలో మార్పు మొదలైనట్టుంది. ఆ దేవుడి దయ వల్ల తన మనసు మార్చుకొని మీనా ఇంటి కోడలుగా చూస్తే నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా జరుగుతుందిరా, మీ అమ్మలో మార్పు వచ్చింది, మీ అమ్మ మనసు మారే రోజు వచ్చింది. మీ అమ్మ మనసు గనక మారితే మీనా నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. ఇప్పటి వరకు మీనా విషయంలో ఏదో చిన్న చూపు ఉండేది, ఇద్దరు కోడళ్ళు ధనవంతులు, ఈ కోడలు మాత్రం ఏమీ తీసుకురాలేదని. కానీ ఇప్పుడు మీనా విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్టుంది, రోహిణి కన్నా మీనాయనే నయమన్నట్టు అనుకుంటుంది, అందుకనే మీనా తరపున మాట్లాడింది అంటూ ఇక సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అవును నాన్న, ఇదంతా చూస్తూ ఉంటే నేనే షాక్ అయ్యా, ఏంటి వదిన గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడడం ఏంటి అని. కానీ ఇప్పటి వరకు మీరు మాట్లాడుకునే వరకు నాకు ఈ విషయం కూడా జీర్ణించుకోలేకపోయాను, అప్పుడు నేను విన్నది నిజమేనా అని ఇప్పుడు అర్థమైంది అంటూ ఇక రవి కూడా అంటూ ఉంటాడు. అప్పుడు బాలు రవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆ మార్పు ఈ విధంగానే ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక చింటూ అయితే స్కూల్ నుంచి పడిపోయాడని తెలుసుకుని సుగుణమ్మ హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తుంది. ఇక చింటూని అయితే చూసి సుగుణమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే చింటూ అయితే అడుగుతూ ఉంటాడు, అమ్మ ఎక్కడా ఎప్పుడు వస్తుంది, అమ్మ చూడటానికి రాదా, నేను పడిపోయానని నువ్వు అమ్మకి చెప్పలేదా అంటూ చింటూ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో విషయం తెలుసుకున్న బాలు మీనా ఇద్దరు కూడా చింటూ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే చింటూ అయితే అడుగుతూ ఉంటాడు, అంకుల్ మీరా, నేను పడిపోయానని తెలుసుకొని మీరు పరుగున వచ్చారు, కానీ నా కన్న తల్లి మాత్రం ఇంకా రాలేదు అంకుల్, మా అమ్మని చూడాలని, మా అమ్మ ప్రేమ పొందాలని నాకు ఉంటుంది కదా, కానీ నేను ఈ పరిస్థితిలో ఉన్నా మా అమ్మ ఎందుకు నన్ను పట్టించుకోదో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు నాకు ఇంత శిక్ష వేస్తుందో తెలియడం లేదు, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా తన తల్లిదండ్రులతో ఎంతో సంతోషంగా స్కూల్ దగ్గరికి వస్తారు, ఎలాంటి సెలబ్రేషన్ అయినా కానీ ఖచ్చితంగా తల్లి తండ్రి వచ్చి పిల్లల్ని ఎత్తుకోవడం, ముద్దులాడించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ నాకు అదృష్టం లేదు, చివరికి నేను ఇలా పడిపోయిన చూడటానికి కూడా వచ్చే పరిస్థితిలో అమ్మ లేదు, అందుకని నాకు బాధ కలిగింది అంటూ చింటూ అయితే అంటూ ఉండగా ఆ మాటలకి బాలు మీనా ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఇక సుగుణమ్మను అయితే అడుగుతూ ఉంటారు, ఏంటి ఇదంతా, అసలు వీళ్ళమ్మ ఎక్కడ ఉంటుంది, ఫోన్ చేయండి అంటూ అనగానే అప్పుడే ఇంకా చింటూ అయితే చెప్తాడు, మా అమ్మ ఎక్కడుంటుందో నాకే తెలియదు, నానమ్మ కూడా ఎప్పుడు చెప్పదు, ఇంకేం చేస్తుంది, అందుకని ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది, అంతకన్నా ఏ ఫోన్ చేసి చెప్పినా కోప్పడుతూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటుంది, అందుకని అమ్మమ్మ పాపం అమ్మతో మాట్లాడాలంటేనే అల్లాడిపోతూ ఉంటుంది, ఎప్పుడు ఏమంటుందో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నట్టు అమ్మమ్మ భయపడుతూనే ఉంటుంది అంటూ అనగానే అప్పుడే మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇంత మంచి పిల్ల వదిలేసుకోవడానికి ఆ తల్లి మనసు ఎలా ఒప్పిందో,
దానికి ఇంత కఠినంగా ఉండడానికి ఎలా మనసు అంగీకరించిందో అంటూ మీనా అంటూ ఉంటుంది. ఇంతలో బాలు కూడా చెప్తూ ఉంటాడు, చూడరా నీకు మేమున్నాము, నీకు ఎలాంటి అవసరమైనా మేము కావాలన్నా నేను చేసి పెడతాను, నాకు ఒక్క ఫోన్ కాల్ చేయి చాలు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మీనా అయితే సుగుణమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఇప్పటికైనా నిజం చెప్పండి అమ్మా, పసివాడు బాధని చూడలేకపోతున్నాను, నేనే చూడలేకపోతున్నానే, మీరెలా చూడగలుగుతున్నారు? చిన్నప్పటి నుంచి వాడిని పెంచి ఇంత వాడిని చేశారు, కనీసం వాడి తల్లిని కూడా తీసుకురాలేక మీరు బాధపడుతున్నారు, వాడిని బాధ పెడుతున్నారు. మీరు ఒక తల్లిగా గట్టిగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అంటే ఎవరి కోసం వస్తుంది? మీరు మాత్రం ఇది ఏది చేయకుండా ఆ బాబుని బాధ పెడుతూ మీరు బాధపడుతూ ఎన్ని రోజులు ఇలా ఉంటారు? ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ఆ పిల్లవాడి బాధని తీర్చండి, ఒక పసివాడి మనసుని గాయపడేలా చేయకండి, ఈ వయసులో వాడి మనసు గాయపడితే బాధపడతాడు అంటూ మీనా అయితే చెప్పి వెళ్లిపోగానే సుగుణమ్మ అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణికి ఫోన్ చేసి చెప్పగానే రోహిణి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా వాడు స్కూల్లో పడిపోవడం ఏంటి, జాగ్రత్తగా ఆడుకోవాలి కదా, ఇప్పుడు వాడికి ఎలా ఉంది అంటూ అనగానే వాడికి బానే ఉందమ్మా, తలకి కట్టు కూడా వేశారు, మీనా బాలు కూడా ఇక్కడికి వచ్చారు, మీనా నన్ను నిలదీసింది, వాడి తల్లి రమ్మనండి, వాడు దిగులు పెట్టుకుంటున్నాడు కదా, ఈ వయసులో ఆ పసివాడికి ఎందుకు బాధ పెడుతున్నారు అంటూ నన్ను నిలదీసింది, ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అంటూ సుగుణమ్మ అంటూ ఉంటుంది. సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అంటూ రోహిణి అయితే కంగారుగా బయలుదేరుతుంది. ఇదంతా గమనించిన ప్రభావతి అయితే అసలు ఈ రోహిణి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంత కంగారు పడుతూ ఫోన్ చేసి మాట్లాడి వెళ్ళిపోతుంది అంటే ఖచ్చితంగా ఎవరో దీనికి తెలిసిన వాళ్ళే హెల్త్ బాగుండి ఉండదు, అసలు ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే ఇంకా ఇది ఏం రహస్యాలు దాచిందో అవన్నీ కూడా బయటపడతాయి, నాకు తెలిసి ఇది ఇంకా ఏవో దాచింది, ఆ నిజాలన్నీ తెలుసుకోవాలి అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే కంగారుగా హాస్పిటల్ కి వెళ్తుంది. ఇక చింటూని చూసిన వెంటనే రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా చింటూ ఇలాంటి పని చేసుకున్నావు, ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, తెలియదా, ఇలా పడిపోయి దెబ్బలు తగిలించుకున్నాము, మేము ఇంత కంగారు పడతామో నీకు తెలియదా అంటూ ఉంటుంది. రోహిణి, అది కాదమ్మా, నాకు దెబ్బ తగిలింది నిజమే, కానీ ఈ దెబ్బ తగిలినందుకు నువ్వు నన్ను చూడటానికి వచ్చావు చూడు, అందుకు సంతోషంగా ఉంది, ఈ దెబ్బ నాకు బాధగా అనిపించడం లేదమ్మా, అమ్మ నన్ను చూడటానికి వచ్చి నా మీద ప్రేమ చూపిస్తూ ఇంత జాగ్రత్తలు చెప్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది, నీ రాక కోసం ఈ దెబ్బలేంటి, ఎన్ని దెబ్బలైనా తింటాను అంటూ చింటూ అనగానే ఆ మాటలకి రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. చింటూ నువ్వు నా మీద ప్రాణం పెంచుకుంటా అని నాకేమో నిన్ను తీసుకువెళ్లే అవకాశమే కుదరడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అంటూ ఇక రోహిణి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఏంటి ఇదంతా, ఇది ఇంత మోసగత్య, దీనికి పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడా, దీని తల్లి ఈవిడ, మరి కన్న తల్లి అయితే చనిపోయిందని అబద్ధం ఆడిందే, అసలు ఇది మనిషేనా అంటూ ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇదంతా బాలు మీనా కూడా ఇదంతా చూసి ఒక్కసారి అయితే షాక్ అవుతారు. కన్న తల్లే లేదని అబద్ధాలు చెప్పింది, తండ్రి చనిపోయాడని అబద్ధాలు చెప్పింది, కానీ కన్న తల్లిని ఎదురుగా పెట్టుకుని చనిపోయింది అనడానికి దీనికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు అంటూ ఇక అనుకుంటూ ఉంటారు బాలు మీనా ఇద్దరు కూడా. అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, చెప్పాను కదా మీనా, ఈ పార్లర్ అమ్మ మామూలుది కాదు, కావాలనే నిజాలన్నీ దాచిపెట్టి ఎంత మోసమైనా చేయగల కిలాడి, అందుకే నేను ముందు నుంచే చెప్తున్నాను ఈ పార్లర్ అమ్మని ఒక కంట కనిపెట్టాలి అని. ఇప్పుడు చూడు ఎంత మోసం జరిగిందో, ఇంతకు ముందు చింటూ వచ్చినప్పుడు కూడా ఇలా ప్రేమగా దగ్గరకు తీసుకుని అన్నం తినిపించేటప్పుడు నాకు అనుమానం వచ్చింది అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో రోహిణి ప్రభావతి అయితే మెడ పట్టుకుని బయటకు లాక్కుని తీసుకుని వస్తుంది. ఇంత మోసం ఎలా చేయగలిగావే, నీకు పెళ్ళయ్యుండి ఇంత మోసం చేస్తావా, నిన్ను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది, వాడు నీ కొడుకై ఉండి కూడా నిజాన్ని దాచిపెట్టి ఎలా మోసం చేయగలిగావు, హారతి మీద ప్రమాణం చేసి ఏ తప్పులు లేవు, ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయను అని చెప్పావు కదే, మరి ఇవన్నీ ఏమైపోయాయి, ఆ రోజు నిలదీసినప్పుడు ఈ నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు, కన్నె పిల్లవు కాదు ఒక బిడ్డ తల్లివి, ఎందుకు చెప్పకుండా మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు, వాడి జీవితాన్ని నాశనం చేశావు, ఎందుకు ఇలాంటి పనులు చేశావు, నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది అంటూ రోహిణి చెంప పగలగొట్టి ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నీలాంటిది ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు, నిన్ను అనవసరంగా క్షమించి ఇంట్లోకి రానిచ్చాను, కానీ ఇప్పుడు క్షమించేదే లేదు, నిన్ను ఇంట్లో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు, ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు, నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను,
వాడికి నీకు ఇక ఎలాంటి సంబంధం లేకుండా చేస్తాను. నీకు డైవర్స్ నోటీస్ పంపించి వాడికి ఖచ్చితంగా మంచి అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు ప్రభావతే కాదు, నీలాంటిది ఇంట్లో ఉంటే ఇంటికే అరిష్టం. నువ్వు బయటికి పోవే. నా కొడుకు జీవితంలో ఉండే అర్హత నీకు లేదు. నువ్వు ఖచ్చితంగా ఇలాగే అందరినీ మోసం చేస్తూ జీవితాంతం ఎవరో ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూనే ఉంటావని అర్థమైంది. నీలాంటి మోసగతిని ఇంట్లో ఉంచితే ఏదో ఒక రోజు నన్ను చంపినా చంపేస్తావు. అలాంటి దానివి నువ్వు. అందుకని నీకు నా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు, బయటికి పోవే అంటూ ప్రభావతి అయితే వార్నింగ్ ఇస్తుంది. రోహిణి అయితే అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకా ఎలాంటి రహస్యాలు లేవు, ఈ ఒక్క రహస్యమే అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం రోహిణి మాటలు వినకుండా బయటకైతే గెంటేస్తుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ ఇలా అయితే రన్ అవుతుంది. మీలో ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా